గెలుపే ధ్యేయంగా అమ్ముల పొదిలో అస్త్రాలు అన్నీ సంధించే పనిలో పడింది అధికార తెలుగుదేశం పార్టీ. ఎలాగైనా సరే తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు చంద్రబాబు నాయుడు వ్యూహాలు ఎత్తుగడలు మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే నెల్లూరు నగరంలో అభివృద్ధి పనుల హడావిడి ప్రారంభమైంది. ఆ పార్టీ అభ్యర్థిగా నారాయణ విద్యా సంస్థల అధినేత, ముఖ్యమంత్రికి అత్యంత అనుకూలుడు, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను బరిలోకి దించే ప్రయత్నంలో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకేనేమో 4.5 నగర అభివృద్ధిని పట్టించుకోని ప్రభుత్వం హడావిడిగా రాత్రికి రాత్రే 100 కోట్ల రూపాయలు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించింది. నగర నియోజకవర్గంలో మంత్రి నారాయణ కలియదిరుగుతూ అభివృద్ధి పనుల్లో వేగం పెంచేందుకు కృషి చేస్తున్నారు. గతంలో పరోక్షంగా అధికారం పొందిన ఆయన ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని పలువురి ప్రముఖుల నోట ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో అభివృద్ధి పనులంటూ సిమెంటు రోడ్డు మీద మళ్లీ రోడ్డు వేయడం చూసి నగర ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు అవసరమైన చోట కాకుండా తాను ప్రాతినిధ్యం వహించబోయే నియోజకవర్గంలోనే పనులు చేపట్టడంతో ఇదంతా ఓట్లకు గాలం వేసే పనే కానీ అభివృద్ధి కాదని అంటూ విమర్శలు గుప్పించే వారి సంఖ్య పెరిగింది. మెహబూబ్ ఖాన్ పార్కు అభివృద్ధికి 1 కోటి పైగా నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆ పనికి అంత నిధులు అవసరమా అనే ప్రశ్న కలగక తప్పదు చూసేవారికి. అలాగే పక్కనే ఉన్న రత్నం స్కూల్ ముందు, ప్రెస్ క్లబ్ ముందు 4 పర్యాయాలు సిమెంటు రోడ్డు మీదనే మరో సిమెంటు రోడ్డు వేసి నిధులు దుర్వినియోగం చేసి అభివృద్ధి అంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటికో 4 నిరుద్యోగులు వృత్తి లేక ఇబ్బంది పడుతుంటే అభివృద్ధి అని చెప్పి లక్షల కోట్ల అప్పులు చేసి సిమెంటు రోడ్లకు దుర్వినియోగం చేయడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు నగరంలో ఎన్నడూ లేని విధంగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో నెలల కాలాలు వీధుల్లోనే చెత్త నిలిచిపోయిన సంఘటనలు. గాంధీ బొమ్మ కూడలిలో మురికి నీరు రోడ్డు మీదనే ప్రవహించే దుస్థితి. నగరంలో ఏ ఒక్క మురికి కాలువ ప్రవహించని దుస్థితి. మార్కెట్ వద్ద రోడ్డు మీదనే నిలిచిపోయే వర్షపు నీరు. ఇలా ఎన్నో సంవత్సరాల తరబడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటే అభివృద్ధి అని పత్రికలకు ఫోటోలతో ఫోజులు ఇస్తుంటే సరిపోతుందా అని జనం ప్రశ్నిస్తున్నారు. అనేక సమస్యలు నగర ప్రజలను చుట్టుముట్టిన సందర్భంలో స్పందించని మంత్రి నారాయణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం తూతూ మంత్రంగా అభివృద్ధి అని నగర ప్రజల అభిమానం చూడగొనగలరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజల జీవన స్థితిగతులు పెంపొందించడంలో చూపని అభివృద్ధి కేవలం కాంక్రీటు పనులకు మాత్రమే నిధులు వెచ్చిస్తూ అభివృద్ధి అని నమ్మబలుకుతున్న మంత్రి నారాయణ నిరంతరం ప్రజలతో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్కు తగిన పోటీ కాగలడా? ప్రభుత్వ నిధులను వ్యయం చేసి నాయకుడిగా ఎదగాలనుకునే నారాయణ సొంత నిధులు వెచ్చించి తమ భేదాలు లేకుండా ప్రజాభిమానం చూరగొన్న ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్కు ప్రత్యర్థి కాలేడనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. నెల్లూరు నగరంలో విపక్షం విజయం సాధించడంతో నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఆపేసిన అధికార పార్టీ ప్రజా వ్యతిరేక చర్యకు పాల్పడిందని ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకేసారి 100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం, హౌస్ ఫర్ ఆల్ ఇల్లు వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం వల్ల ఓటు బ్యాంకును కొల్లగట్టాలనుకునే ఆలోచన బలంగా ఉన్న మంత్రి నారాయణకు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేపై పోటీ చేయాలనే తలంపు ఎందుకు వచ్చిందనే ఆలోచనలో రాజకీయ పరిశీలకులకు గతంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రైవేటు విద్యా సంస్థలు రద్దు చేస్తామని ప్రకటించడంతో రాష్ట్రంలో విద్యా వ్యాపారంలో కోట్లు గడిస్తున్న నారాయణ ఎలాగైనా అనిల్ కుమార్ను ఓడించేందుకు రంగంలోకి దిగుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. మంత్రి నారాయణ నివాసం ఉన్న హర్నాథపురం ప్రాంతంలోనే పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది. నెల్లూరు నగర మేయర్ సైతం అదే ప్రాంతంలో ఉన్నారు. కనీసం పారిశుద్ధ్యంపై దృష్టి మళ్లించలేని పాలకులుగా నగర ప్రజలు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరో నిమిషమే రిలయన్స్ 4G కోసం కేబుల్ నెట్వర్క్కై పనులు మొదలుపెట్టారు. అప్పటి నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మినరల్ వాటర్ లైన్ ఇలా ప్రతి నిత్యం త్రవ్వకాలతో నగరంలో జనజీవనం స్తంభించే స్థాయిలో చేస్తున్నప్పటికీ
ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేకపోయింది. అప్పటి నుంచి దుమ్ము ధూళి నగరాన్ని నరకకూపంగా మార్చాయి. పాలకులు మనులు మాణిక్యాలు ఇవ్వాల్సిన పని లేదు. కేవలం దుమ్ము ధూళి లేకుండా చేస్తే చాలని ప్రజలు ఆశించిన సందర్భాలు లేకపోలేదు. నగరం పట్ల అంత నిర్లక్ష్య ధోరణిని అవలంబించిన పాలకులు రాత్రికి రాత్రే అభివృద్ధి అంటూ ఓట్లు కుమ్మరించడం వెనుక అధికారం కైవసం చేసుకునే కుతంత్రం స్పష్టమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. జనవరి మాసం నుంచి పెంచిన పెన్షన్లు, అన్న క్యాంటీన్లు తెలుగుదేశం పార్టీని గెలిపించగానే ఆపేస్తారనే అనుమానం కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేస్తూ పార్టీలో తమ ఉనికిని కాపాడుకోవాలనుకునే బలహీన వర్గాల నాయకులకు నారాయణ పోటీలో దిగడంతో ఆ అవకాశం చేజారిపోతుంది. ఫలితంగా ఆ సామాజిక వర్గాలు నారాయణ విజయానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాయా అనేది కూడా ప్రశ్నార్థకమే. అంతేగాక ప్రధానంగా నగరంలో ఆధిపత్యంలో ఉన్న పెద్ద సామాజిక వర్గం కూడా నారాయణకు సహకరించదు అనేది వినిపిస్తోంది. గెలుపు నల్లేరు మీద నడకేమీ కాదనేది నగర ప్రజల అభిప్రాయం. మనం ఏది చేసినా ప్రజలు సహిస్తారని, అధికారం ఉంది కాబట్టి సలాం చేస్తారని, గులాములు అవుతారని భావించే వారికి ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం ఉంటుందనేది సత్యం. ఇంటి జరుగుబాటు లేని 60% మంది గత 4.5 సంవత్సరాలు నరక యాతన అనుభవిస్తున్నారు. నిరుద్యోగం తాండవిస్తూ ఉంది. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ఆసరా ఇవ్వలేని పాలన ఎన్నికల సమయంలో ఏదో తాయిలాలతో మభ్యపెట్టాలనుకుంటే విజయం వస్తుందా అని నగర ప్రజలు విమర్శిస్తున్నారు. పూట గడవని కుటుంబాలకు తాగగలిగినంత మద్యం అతి తక్కువ ధరకే నాసిరకంగా అందించి ఏసీ బస్టాండులు నిర్మించి అన్న క్యాంటీన్లలో నాసిరకం భోజనం పెట్టి ఓట్లు దండుకోవాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ వైఖరి నారాయణకు విజయం చేకూర్చగలదా అని నగర ప్రజలు నిలదీస్తున్నారు. నగరంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్కు మంత్రి పొంగూరు నారాయణ పోటీయే కాదని ప్రజలు భావిస్తున్నారు.